చాలా సంచలనంగా మారిందండి. ఎందుకంటే బీఆర్ఎస్ ఎందుకంటే 38 ఎమ్మెల్యే సీట్లు వాళ్ళ దగ్గరున్నాయి. ఇప్పుడు జరగబోయే టీచర్స్ ఎన్నికలు గావచ్చు, లేకుంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గావచ్చు, ఎమ్మెల్సీ జరుగుతున్నాయి. వాటికైతే పోటీ కూడా చేయట్లేదండి వాళ్ళైతే. అభ్యర్థులను కూడా నుంచోబెట్టట్లేదు. వాళ్ళైతే ఎంత దారుణంగా అయితే బీఆర్ఎస్ ఆలోచిస్తా ఉందా, లేకుంటే బీజేపీకి అనుకూలంగా ఉంటుందా, లేకుంటే కాంగ్రెస్‌కి అనుకూలంగా వదిలేస్తుందా అనేది అర్థం కాని విధంగా ఉంది. ఒక పక్కనేమో కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తది. కానిసేపేమో బీ బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే 38 ఎమ్మెల్యే సీట్లు ఉన్న బీఆర్ఎస్ ఒక్కళ్ళని కూడా పోటీలో నింపకపోవడం అనేది నిల్చోపెట్టకపోవడం అనేది ఖచ్చితంగా దారుణమైన ఆ పార్టీ నేతలు గావచ్చు, లేకుంటే ఆ పార్టీ కార్యకర్తలు గావచ్చు, చాలా నిరుత్సాహాన్నిస్తుంది. చూడాలి మరి కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో, కేటీఆర్ స్ట్రాటజీ ఏంటో ఏమి అర్థం గాకుండా ఉంది. మరి ఎందుకు కావాలని వాళ్ళు నుంచోబెట్టట్లేదనేది ఓటమి ముందే అంగీకరించారు. లేకుంటే ప్రజలు ఖచ్చితంగా మా మీద వ్యతిరేకత ఉంది, ఖచ్చితంగా మమ్మల్ని ఓడిస్తారని ముందే భయపడి ఎలక్షన్‌లో నిల్చోబెట్టట్లేదనేది అర్థం కావట్లేదు గానీ, ఓవరాల్‌గా చూసుకుంటే చాలామంది దీని మీదనైతే బీజేపీ పార్టీ రఘునందన్ అలాంటోళ్ళు, లేకుంటే మెయిన్ ముఖ్య నేతలందరూ గూడా కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ పైనైతే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే చాలా దారుణమైన స్థితిలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉంది. దాని గురించి చూడాలి మరి మీటింగ్ అయితే పెడతా అంటున్నాడు కేసీఆర్. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకే పోటీ చేయకుండా మీటింగ్‌లు పెట్టి ఏం పీకుతారో నాకైతే అర్థం కావట్లేదు గానీ, ముందు నుంచోబెట్టి గెలిచి చూపిస్తే ఈ పట్టభద్రులు ఎలక్షన్‌లు గాని, లేకుంటే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి చూపిస్తే ఎమ్మెల్సీలు అప్పుడు దమ్మున్న విధంగా అయితే బయటకొస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అది జస్టు తెలంగాణ తీసుకొచ్చి పెట్టాడన్న ఒక గౌరవంతోటి ఓట్లేసారేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే అదే నిజమనిపిస్తుంది. కేసీఆర్ దమ్మంతా కూడా ఎక్కడ లేదనేది ఆయన చాలా అధైర్యంగా లేకుంటే పిరికోడ్లాగా అయితే మిగిలిపోతున్నాడు ఫైనల్‌గా అయితే. చూద్దాం మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిల్చోపెట్టిన కారణం చాలా మంది ఇదే మాట్లాడుకుంటున్నారు. ఒక పిరికోడుగా అయితే కేసీఆర్‌ని, కేటీఆర్‌ని చూస్తున్నారు.